హలో అందరికీ. ఈరోజు మేము ఉమెన్స్ హెల్త్పై మెడికల్ టాక్ షో కండక్ట్ చేశాము. ప్రత్యేకంగా పీసీఓఎస్పై లోకల్ కమ్యూనిటీలో మహిళలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. తిరుచి నుండి వచ్చిన డాక్టర్ మౌనిశ్రీ గారు చాలా మంచిగా ఇన్ఫర్మేటివ్ ప్రజెంటేషన్ని ఇచ్చారు. ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మరియు ప్రాక్టికల్ సజెషన్స్ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. నేను 1 hour సెషన్ని మీకోసం సమ్మరైజ్ చేసి చెప్పాలని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. Today we welcome you to all for medical talk show. Today we are discussing about health and wellness seminar PCOS. Dr. Monishri. I welcome our Monishri ma'am, President ma'am and other officers and estate ladies. Thank you for coming us and joining us. Now we will start with lamp lighting first. Then after that ma'am will continue with her seminar. ఇప్పుడు మనం పీసీఓఎస్ గురించి తెలుసుకుందాం. ఇది ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. ప్రతి 10 మందిలో ఒక మహిళ పీసీఓఎస్తో బాధపడుతున్నారు. కనుక దీని మీద అవగాహన చాలా అవసరం. పీసీఓఎస్ ఉన్న వారికి ఉండే ముఖ్య సిమ్టమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేషియల్ హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్, యాక్నీస్ ఎక్సెట్రా. పీసీఓఎస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. దానివల్ల పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పీసీఓఎస్ని రీసెంట్గా పీఎంఓఎస్ అని పేరు మార్చబడింది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓవరీస్లో సిస్ట్ ఉంటే పీసీఓఎస్ అని పిలిచేవారు. కానీ ఇది ఓవరీస్కి మాత్రమే సంబంధించిన ప్రాబ్లం కాదు. బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ మెటబాలిక్ హెల్త్కి సంబంధించిన విషయం కూడా. కనుక ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని పేరు మార్చబడింది. మెటబాలిజం అంటే బాడీ మనం తిన్న ఆహారం నుంచి ఎంత ఎనర్జీని స్టోర్ చేస్తుంది మరియు ఎలా యూజ్ చేస్తుంది అన్న విషయం తెలియజేస్తుంది. మెటబాలిజం సరిగ్గా లేకపోతే ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీఎంఓఎస్తో ఇబ్బంది పడే వాళ్ళు చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి గురవుతారు. ఉదాహరణకి ఇన్సులిన్ పెరుగుతుంది అండ్ దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నీస్, ఫేషియల్ హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ తర్వాత దెబ్బతింటుంది మనకి బాగా. అలాగే ప్రొజెస్ట్రాన్ తగ్గుతుంది. ప్రొజెస్ట్రాన్ అనేది మనకి ప్రెగ్నెంట్ అవ్వడానికి యుటెరస్ని రెడీ చేసే హార్మోన్. కనుక ఫర్టిలిటీ సమస్యలు రావచ్చు. ఇంకా ఎల్ఎస్, ఎఫ్ఎస్హెచ్ అని ఇంకా ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా గురవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ స్లైడ్కి వచ్చాం. దీంట్లో మనం ఏం చెప్పుకోవాలనుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సులిన్ అనే హార్మోన్ మనం తిన్న ఆహారం నుండి విడుదలైన గ్లూకోజ్ని బాడీలో ప్రతి సెల్కి ఎనర్జీగా యూజ్ చేయడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే బాడీ ఇన్సులిన్కి రెస్పాన్స్ అవ్వటం. దీనివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి హై షుగర్స్ ఉన్నాయి అని బాడీ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఒక సైకిల్లో ఒకదానికొకటి పెరుగుతూ ఉంటాయి. మీరు బాడీ మాస్ ఇండెక్స్ అని వినే ఉంటారు. మన హైట్, వెయిట్ బట్టి ఈ బిఎంఐ అని క్యాలిక్యులేట్ చేస్తారు. వెయిట్ గెయిన్ ఒక పర్టిక్యులర్ బిఎంఐ కంటే ఎక్కువ ఉంటే మనం ఒబెసిటీ అంటాం. దీన్నే మనం స్థూలకాయం అని కూడా అంటాం. ఈ ఒబెసిటీ చాలా ప్రమాదకరం. దీనివల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్, దీనివల్ల హార్ట్ డిసీజ్, ఫ్యాటీ లివర్, బీపీ, డయాబెటీస్ ఇలా ఇంకెన్నో బెల్లీ ఫ్యాట్స్ లాంటివి చాలానే మనకి ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడతాయి. చాలామందికి ఓవర్ వెయిట్ వల్ల హైట్కి సరిపడ్డ ఉన్న బెల్లీ దగ్గర చాలా ఫ్యాట్ ఉంటుంది. దీన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటాం. ఇది పిఎంఓఎస్కి ఒక పెద్ద రిస్కీ ఫ్యాక్టర్. ఎక్సెస్ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల వచ్చే సమస్య చాలా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం
వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ మనం ఎలా ఇచ్చేయాలో మనం వచ్చే స్లైడ్స్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందామా. ముందుగా ఫుడ్, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెయిట్ లాస్, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. కనుక గ్లిసమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. మనం తినే ఆహారం నుంచి ఆహారం డైజెస్ట్ అయ్యాక బ్లడ్లోకి షుగర్ రిలీజ్ అవుతుంది. అయితే గ్లిసమిక్ ఇండెక్స్ అనేది ఈ షుగర్ ఎంత త్వరగా బ్లడ్లోకి కలుస్తుంది అన్న వివరణ ఇస్తుంది. హై గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే తిన్న కొద్ది టైంలోనే షుగర్ బ్లడ్లోకి ప్రవేశిస్తుంది. ఇది మంచిది కాదు. దానివల్ల బాడీకి హై ఇన్సులిన్ అవసరం అవుతుంది. లో గ్లిసమిక్ ఫుడ్ అంటే బ్లడ్లోకి షుగర్ మెల్లిగా ప్రవేశిస్తే, ఇక్కడ చూసినట్టు అయితే యాపిల్లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఆరెంజ్ మీడియం ఉంటుంది. ఐస్ క్రీమ్లో చాలా హై గ్లిసమిక్ ఫుడ్ ఉంటుంది. సో యాపిల్ని బెస్ట్గా తీసుకోవచ్చు, ఆరెంజ్ కూడా తినొచ్చు. కానీ ఐస్ క్రీమ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి చాలా కష్టం. సో మనం అది ఎంత వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. మంచి ఆహారమే మంచి ఆరోగ్యం కదా. సో మన బాడీకి ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కావాలి. ఇంకా కొన్ని బెస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ నేను ఈ లిస్ట్లో ఆల్రెడీ మీకు ప్రజెంట్ చేశాను. మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు. మీరు ఎటువంటి డైట్ ఫాలో అవ్వచ్చు. లీన్ ప్రోటీన్ కానీ, హై ఫైబర్ కానీ, హెల్దీ ఫ్యాట్స్ కానీ, నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మీరు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ స్లైడ్లో మీకు క్లియర్గా నేను ప్రొజెక్ట్ చేశాను. ఇప్పుడు మనం వేరే స్లైడ్లో మనం కార్డియో ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్లీప్ అండ్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. ఆహారం తర్వాత బాగా ఇంపార్టెంట్ ఫిజికల్ వర్కౌట్. ఫిజికల్ వర్కౌట్ అంటే కార్డియో, రన్నింగ్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఎక్సెట్రా. కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం. మజిల్ టోన్ అయ్యి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో. మంచి నిద్ర ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే కదా. ఇదో ఒక పెద్ద పని పేరుతో మనం నిద్రని బాగా నెగ్లెక్ట్ చేస్తాం. మన బాడీ హార్మోనల్ బ్యాలెన్స్కి స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మర్చిపోవద్దు. ఫిజికల్గా ఎన్ని పట్టించినా మనం మనసు ప్రశాంతంగా లేకపోతే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ బిజీ ప్రపంచంలో స్ట్రెస్ లేకుండా ఎవ్వరం ఉండలేం. అయితే ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం మనకి తెలియాలి. కనీసం మనకి అంటూ ఒక 30 minutes టైం తీసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం. మెడిటేషన్ ఈజ్ బెస్ట్ ఫర్ హెల్త్ మేనేజ్మెంట్. మీకు నచ్చిన పని చేసినా కూడా స్ట్రెస్ తగ్గుతుంది. మా హస్బెండ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వంట చేస్తారు. స్ట్రెస్ తగ్గుతుంది అని అంటారు కుకింగ్ చేస్తూ. కాకపోతే మా హస్బెండ్ వంట చేసినప్పుడల్లా నాకే స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే 1కి 10 గిన్నెలు చేస్తారు కాబట్టి. ఫైనల్గా నేను ఈ లాస్ట్ స్లైడ్లో సీడ్ సైక్లింగ్ గురించి, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో నేను ఈరోజు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే, సీడ్ సైక్లింగ్ బేసిక్గా మన మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని అడ్రస్ చేయడానికి పనికి వస్తుంది. మెయిన్గా మెన్స్ట్రువల్ సైకిల్ 28 days అయితే అందులో 14 days ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. అప్పుడు ఈస్ట్రోజన్ అవసరం ఉంటుంది. కనుక ఫ్లాగ్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఆల్టర్నేట్ డేస్ తీసుకోవడం వల్ల మనకి ఈస్ట్రోజన్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ని బూస్ట్ చేయడానికి సహాయపడతాయి. అలాగే తర్వాత వచ్చే 14 days లూటిల్ ఫేజ్ అంటారు. ఆ సమయంలో ప్రొజెస్ట్రాన్ అవసరం అవుతుంది. ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇది చాలా అవసరం. ఈ సమయంలో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సిసమిన్ సీడ్స్ ఆల్టర్నేట్ డేస్లో తీసుకోవాలి. దీనివల్ల ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం మొత్తం మంత్ మెన్స్ట్రువల్ సైకిల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఈ సీడ్ సైక్లింగ్ నాలెడ్జ్ ఉండడానికి సీడ్ సైక్లింగ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఐ హోప్ నేను చేసిన ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ ఫర్ మోర్ లైఫ్ స్టైల్ డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ.